ఎన్నో రహస్యాలతో కూడుకున్నది. శివుడు ఉన్నాడని మనం నమ్మే కైలాసం. ఒకప్పుడు మన తాత ముత్తాతలు వీసా లేకుండా, పాస్‌పోర్ట్ లేకుండా నడుచుకుంటూ వెళ్లి దర్శించుకున్న పుణ్యక్షేత్రం. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి? మన దేవుణ్ణి మనం చూడాలంటే చైనా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డ్రాగన్ దేశం పెట్టే ఆంక్షలన్నీ భరించాలి. అసలు కైలాస పర్వతం ఇండియా మ్యాప్‌లో నుండి ఎప్పుడు మాయమైంది? 1950వ సంవత్సరంలో జరిగిన ఒకే ఒక్క రాజకీయ తప్పిదం వల్ల ఈ పవిత్ర శిఖరం చైనా గుప్పిట్లోకి ఎలా వెళ్ళింది? అసలు ఇక్కడ కేవలం హిందువులే కాదు, మరో 3 మతాల వారికి కూడా అత్యంత ప్రాముఖ్యమైన పుణ్యక్షేత్రం అంటే మీరు నమ్ముతారా? ఈ వీడియోలో భక్తి, చరిత్ర మరియు సైన్సులతో కూడిన రహస్యాల గురించి మనం తెలుసుకుందాం. కైలాస పర్వతం అనగానే మనకు గుర్తొచ్చేది ఆ పరమశివుడు. కానీ మీకు తెలుసా? ప్రపంచంలోని 4 ప్రధాన మతాలకు ఇది కేంద్ర బిందువు. ఇది మామూలు విషయం కాదు. హిందువులు, ఇది సాక్షాత్తు శివపార్వతుల నివాసం. ఇక్కడ శివుడు ఘోర తపస్సు చేస్తూ విశ్వాన్ని బ్యాలెన్స్ చేస్తుంటాడని మనం నమ్ముతాం. బౌద్ధులు, వీరు కైలాసాన్ని మాంగ్ రింపోచే అని పిలుస్తారు. అంటే మంచు రత్నం అని అర్థం. బుద్ధుడి అవతారమైన డెమ్చోక్ ఇక్కడే ఉంటాడని, ఇది విశ్వాసానికి నాభి వంటిదని వారి నమ్మకం. జైనులు, వీరి మొదటి తీర్థంకురుడు రిషభదేవుడు ఇక్కడ నిర్వాణం పొందారు. బోన్ మతం, టిబెట్ లో బౌద్ధ మతం రాకముందు ఉన్న ప్రాచీన మతం ఇది. వీరు కైలాసాన్ని 9 అంతస్తుల స్వస్తిక పర్వతంగా, ఆకాశానికి భూమికి మధ్య ఉన్న నిచ్చెనగా కొలుస్తారు. ఒకటి కాదు, రెండు కాదు, వేల ఏళ్లుగా 4 భిన్నమైన మతాలు ఒకే చోట ఒకే పర్వతం దగ్గర ఎందుకు ఆగిపోయాయి? అక్కడికి వెళ్ళగానే వారికి కలిగే ఆ అనుభూతి ఏంటి? అదే అసలు సిసలైన మిస్టరీ. మరి అంతటి పవిత్రమైన స్థలం మన చేతిలో నుండి ఎలా జారిపోయింది? చాలా మందికి తెలియని నిజం ఏంటంటే 1950వ సంవత్సరానికి ముందు వరకు టిబెట్ ఒక స్వతంత్ర దేశం. ఇండియాకి టిబెట్ కి మధ్య బోర్డర్ ఉండేది కాదు. మన భారతీయులు కాశీకి వెళ్ళినంత ఈజీగా కైలాసానికి వెళ్లి వచ్చేవారు. కానీ 1950లో చైనా ఆర్మీ ఆక్రమించుకుంది. ఆ సమయంలో మన భారతదేశం చైనాతో ఉన్న స్నేహం కోసం పంచశీల ఒప్పందం చేసుకుంది. ఇందులో మనం చేసిన చారిత్రాత్మక తప్పు ఏంటంటే టిబెట్ అనేది చైనాలో ఒక భాగం అని మనం అధికారికంగా ఒప్పుకోవడం. ఎప్పుడైతే టిబెట్ చైనా సొంతం అయ్యిందో ఆటోమేటిక్ గా టిబెట్ లో ఉన్న మన కైలాస పర్వతం కూడా చైనా కంట్రోల్లోకి వెళ్లిపోయింది. 1962వ సంవత్సరం యుద్ధం తర్వాత చైనా అక్కడ ఆంక్షలు కఠినం చేసింది. అప్పటి నుండి మన దేవుడిని మనం చూడాలంటే మన పొరుగు దేశం పర్మిషన్ అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చి పడింది. సరే, చరిత్ర పక్కన పెడితే సైన్స్ ఏం చెబుతోంది? మీరు గమనిస్తే ప్రపంచంలోని పర్వతాలు సహజంగా అస్తవ్యస్తంగా ఉంటాయి. కానీ కైలాసం మాత్రం ఎవరో చెక్కినట్లుగా 4 వైపులా పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీని 4 ముఖాలు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర దిక్కులకు ఖచ్చితంగా 90 డిగ్రీల కోణంలో అమర్చబడి ఉంటాయి. రష్యా శాస్త్రవేత్త డాక్టర్ ఎర్నెస్ట్ ముల్టాషేవ్ తన పరిశోధనలో చెప్పిన షాకింగ్ విషయం ఏంటంటే ఇది కొండ కాదు, ఇది పురాతన కాలంలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత పిరమిడ్. దీని లోపల ఖాళీగా ఉండొచ్చని, ఇది చుట్టూ ఉన్న చిన్న చిన్న 100 పర్వతాలతో ఒక సిస్టమ్ లా కనెక్ట్ అయి ఉందని ఆయన వాదన. ఇక్కడికి వెళ్ళినప్పుడు కంపాస్ పనిచేయదు. అక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంత పవర్ఫుల్. మీరు ఎప్పుడైనా గమనించారా? కైలాస యాత్రకి వెళ్లి వచ్చిన వాళ్ళు మా జుట్టు గోర్లు త్వరగా పెరిగాయని చెబుతుంటారు. సాధారణంగా 2 వారాల్లో పెరిగేవి అక్కడ 12 గంటల్లోనే పెరుగుతాయి. అంటే అక్కడ సమయం భూమి కంటే వేగంగా నడుస్తుంది. సైబీరియా నుండి వెళ్లిన ఒక క్లైంబింగ్ టీం ఒక నిర్ణీత రేఖ దాటి ముందుకెళ్ళినప్పుడు వాళ్ళు వెనక్కి వచ్చాక ముసలి వాళ్ళ మారిపోయి చనిపోయారు. సైంటిస్టులు దీనిని రేడియో యాక్టివ్ ఎనర్జీ ప్రభావం అని అంటారు. కానీ పురాణాలు అక్కడ కాలం శివుడి ఆధీనంలో ఉంటుందని చెబుతాయి. ఇక్కడ ప్రకృతి కూడా సైన్స్ కి అందదు. ఒకే చోట పక్క పక్కనే 2 సరస్సులు ఉంటాయి. ఒకటి మానస సరోవరం, మంచినీరు, ప్రశాంతత, దైవత్వానికి చిహ్నం. రెండవది రాక్షసత, ఉప్పు నీరు, అలజడి, రాక్షసత్వానికి చిహ్నం. విచిత్రం ఏంటంటే రాక్షసతాల్లో ఏ జీవి బ్రతకదు. దానికి నీరు బయటికి పోయే దారే లేదు. ఇక ఆకాశం నుండి చూస్తే కైలాస పర్వతం చుట్టూ ఉన్న ప్రాంతం ఒక భారీ స్వస్తిక్ ఆకారంలోను, మంచు పడినప్పుడు ఓం ఆకారంలోను కనిపిస్తుంటుంది. ఇది యాదృశ్చికమా లేక సృష్టి రహస్యమా? ఎవరెస్ట్ ని 4000 మంది ఎక్కారు, కానీ కైలాసాన్ని ఎవ్వరూ ఎందుకు ఎక్కలేకపోయారు? ఎవరైతే సాహసం చేశారో వారికి భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయి. గుండె ఆగిపోవటం, వెనక్కి నెట్టేసినట్లు అనిపించటం ఇలాంటివి. బౌద్ధ సన్యాసి మిలారేపా మాత్రమే దీన్ని ఎక్కారని, ఆయన కూడా ఇది
సామాన్యులు వెళ్ళకూడని చోటు అని హెచ్చరించారని చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒత్తిడిలో 2001వ సంవత్సరంలో చైనా ప్రభుత్వం కైలాసాన్ని ఎక్కడంపై పూర్తి నిషేధం విధించింది. ఇది ఇప్పుడు అన్‌టచ్డ్ గానే మిగిలిపోయింది. భౌగోళికంగా బోర్డర్లు గీసి మనుషులు విడిపోవచ్చు. కైలాసం చైనా మ్యాప్ లోనే ఉండి ఉండొచ్చు. కానీ మానసికంగా, ఆధ్యాత్మికంగా కైలాసం ఎప్పటికీ భారతదేశానిది. శివుడు హిమాలయాల్లో ఉన్నంత కాలం ఆ బంధాన్ని ఏ బోర్డర్ విడదీయలేదు. సైన్స్ కి ఇది ఒక పిరమిడ్ కావచ్చు. కానీ మనకి ఇది ఒక నమ్మకం, ప్రగాఢమైన విశ్వాసం. ఏదో ఒక రోజు బోర్డర్లు లేకుండా, ఆంక్షలనేవి అసలే లేకుండా మన కైలాసాన్ని మనం దర్శించుకుంటామని ఆశిద్దాం. ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ గూస్ బంప్స్ తెప్పించింది? కామెంట్స్ లో చెప్పండి.